హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కదా. సో సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ సొల్యూషన్స్లోకి వచ్చేసరికి మళ్ళీ ఎన్ని 4 మెథడ్స్ అన్నాం. 4 మెథడ్స్లో ఆల్రెడీ 1 మెథడ్ చూసేసినాం. ఏంటిది ఆ మెథడు? వేరియబుల్ సెపరబుల్. సో వేరియబుల్స్ని సపరేట్ చేసి డిఫరెన్షియేట్ చేయడం. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఈజీ మెథడ్స్. సో ఇవాళ వచ్చేసి సెకండ్ మెథడ్ చూద్దాం. సో వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్? ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు వేరియబుల్ సెపరబుల్ అంటే విఎస్ అని రాసిస్తా, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనే రాయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు వేరియబుల్ సెపరబుల్. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తూనే దాంట్లో మనం హౌ కెన్ వై ఐడెంటిఫై అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. అంటే ఎక్స్ డిఎక్స్ దగ్గర వై డివై దగ్గర తీసుకెళ్ళగలిగితే అది వేరియబుల్ సెపరబుల్ అని ఐడెంటిఫై చేసేసి దాని సొల్యూషన్ కనుక్కుంటాం. కానీ ఈ మెథడ్, ఈ ఈక్వేషన్స్ సెకండ్ మెథడ్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే దానికి కొన్ని హింట్స్ ఇస్తా చూడండి. సెకండ్ మెథడ్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఈ ఫామ్లో ఉంటాయి మనకి ఈక్వేషన్స్, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, లేదా సింప్లీ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి హోల్ పవర్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా మామూలుగా తెలిసిందే కదా 1 2 3 అప్ టు సో ఆన్. కానీ మ్యాక్సిమం మనకు 2 వరకే ఉంటుంది. ఉంటే కొన్ని కేసెస్లో 3 ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిదిరా అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఈ విధంగా కూడా ఉండొచ్చు. లేదా సేమ్ ఇది కూడా ఇంకొకటి ఏంటిదిరా అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్. సో ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఈ 4 ఫార్మాట్స్లో ఎక్కడన్నా మీకు కనిపించినాయి అనుకోండి క్వశ్చన్స్లో, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. సో అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ దిస్ సెకండ్ మెథడ్. సో అది మనం ఇప్పుడు క్లియర్గా చూడబోతున్నాం. సో చూడండి, ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి. నా దగ్గర ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందా, dy బై dx ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఇది నా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇది చూడండి, ఇక్కడ చెప్పినా కదా ఎక్స్ ప్లస్ వై ఫార్మాట్లో ఉందా లేదా. సో ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సొల్యూషన్ వేరే పెన్ రాద్దాం. ఓకే, గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈ ఏదైతే ఉంటుందో ఎక్స్ ప్లస్ వై అనేది, లేదా ఎక్స్ ప్లస్ బి, ఇది కూడా చూద్దాం. సో ఏదైనా సరే మనం ఏం రాస్తాం, ఎక్స్ ప్లస్ వైని ఒక వేరియబుల్తో రీప్లేస్ చేస్తాం. దట్ ఈస్ సమ్ టీ అనుకుంటా నేను. సో ఇప్పుడు టీ అనుకుంటే నేను రెండు చోట్ల డివై బై డిఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే, అంటే డి బై డిఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టీ. ఓకేనా? అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఇంకా క్లియర్గా రాస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు నాకు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ నేను కనుక్కోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. సో డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు నాకు ఏమవుతుంది ఇక్కడ నుంచి డిటీ బై డిఎక్స్ -1. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ మనం ఏంటిది అజ్యూమ్ చేసుకుంది, ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్స్ టు టీ అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఈ ఈక్వేషన్లో టీ టర్మ్స్లో రాయండి. సో అప్పుడు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి, డిటీ బై డిఎక్స్ -1. సో డిటీ బై డిఎక్స్ -1 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై అంటే టీ, కాస్ టీ. సో దీని నుంచి నేను ఏం రాయచ్చా, డిటీ బై డిఎక్స్. ఓకేనా? డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ టీ. 1 ప్లస్ కాస్ టీటా అంటే ఏంటి, సీకెండ్ స్క్వేర్ టీటా బై 2. ఇవన్నీ ఇంకా ట్రిగ్నామెట్రీస్ ఇవన్నీ ఇంటర్లోనే చదివినాం మనం. మళ్ళీ వీటి డెరివేషన్స్ ఇవన్నీ ఎవరు చెప్పర్లే కానీ. సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది నాకు, సీకెండ్ స్క్వేర్ టీ బై 2. అంతే కదా? ఎనీ మిస్టేక్? ఒక్క సెకండ్. ఓకే, ఇక్కడ మనం మిస్టేక్ చేసినాం. ఏంటిదంటే
1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. సో ఇది ఫార్ములా. సో అప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ టీ అంటే కాస్ స్క్వేర్ టీ బై 2. సో ఇది నాకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ క్లియర్గా రాద్దాం. dt బై dx ఇస్ ఈక్వల్స్ టు వాట్ డు వీ హ్యావ్, 2 కాస్ స్క్వేర్ టీ బై 2. ఇక్కడ మనం ఏం చేద్దామంటే dt బై 2 కాస్ స్క్వేర్ టీ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు dx అని పెడతాం. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సరే ఫస్ట్ ఇది క్లియర్గా రాద్దాం. 1/2 dt 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా కదా. సో సీకెంట్ స్క్వేర్ టీ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు dx. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఇది విత్ రెస్పెక్ట్ టు dt ఉంది కాబట్టి. సో ఇక్కడ నాకు ఏముంది, 1/2 ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ టీ బై 2 dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx. సో ఇది ఏమవుతుంది, 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ టీటా ఎంత, tan t by 2 డివైడెడ్ బై d బై dt ఆఫ్ t by 2. సో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c, అంతే కదా. సో ఈ 1/2 క్యాన్సల్. ఇప్పుడు నాకు ఏమొచ్చింది ఓవరాల్గా, tan t బై, ఇక్కడ నుంచి చూడండి, tan t by 2 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. tan t by 2 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. ఇప్పుడు t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. t వాల్యూ ఎంత, x ప్లస్ y. సో tan ఆఫ్ x ప్లస్ y డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఇంకో విధంగా వాడు సొల్యూషన్లో ఈ విధంగా కూడా ఇచ్చిండొచ్చు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c. సో ఎట్లయినా సరే మీరు ఇంకా దీన్ని రెడ్యూస్ చేసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మీరు దాన్ని టిక్ చేసి రండి. సో ఇది మనకి ఏంటిది, ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నాకు ఇక్కడ డిస్కస్ చేసేద్దాం. సో నేను ఏం తీసుకుంటా అంటే, నిమిషం ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. dy by dx is equals to, సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి dy by dx is equals to x plus y minus 1 హోల్ స్క్వేర్. సో ఇది మన క్వశ్చన్. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. సో సేమ్ మళ్ళీ అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు t అని తీసుకుంటాం. అంటే నథింగ్ బట్ x ప్లస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు t అని తీసుకుంటాను నేను. అప్పుడు నాకు ఏమవుతుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ t. సో ఇక్కడ dy బై dxతో చేస్తే బోత్ సైడ్స్ 1 ప్లస్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 1 dy బై dx ఆఫ్ 1 0 ప్లస్ ఇది dt బై dx వస్తుంది. సో నీకు dy బై dx ఏమవుతుందో, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ dt బై dx మైనస్ 1 వచ్చింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూ యాజ్ వెల్ యాజ్ dy బై dx వాల్యూ. అప్పుడు నీకు ఏమవుతుంది, dy బై dx ఏముంది, dt బై dx మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం t కదా, t స్క్వేర్. సో dt బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ t స్క్వేర్. సో dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏమవుతుంది, dx అవుతుంది, అంతే కదా. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx. ఓకేనా. సో దీనికి సమ్ ఫార్ములా ఉందనుకుంటా, dy బై dx ఆఫ్ tan x, tan ఇన్వర్స్ ఆఫ్ x ఎంత, 1 బై 1 ప్లస్ x స్క్వేరా, ఐ గెస్ dy బై dx ఆఫ్ tan x. సో నేనేమంటున్నా అంటే dy బై dt ఆఫ్ tan ఇన్వర్స్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ t స్క్వేర్ అనుకుంటా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే tan ఇన్వర్స్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ dtనే కదా. సో ఎగ్జాక్ట్ మీకు ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తుండాలి, ఎగ్జామ్ మీరు రాస్తారు కాబట్టి ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రల్ యాజ్ ఫార్ యాజ్ ఐ గెస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t. సో tan ఇన్వర్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇది x ప్లస్ c. ఓకేనా. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది,
tan of x plus c. t అంటే ఏంటిది మనకి x plus y minus 1. సో x plus y minus 1 is equals to tan of x plus c. సో ఆప్షన్ ఇదే విధంగా ఇచ్చింటాడా అంటే ఇట్లా కూడా అవసరం లా, వాడు డైరెక్ట్ ఆప్షన్ ఇక్కడే ఇచ్చేసింటారు. లైక్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింటారు t వాల్యూ అంటే x plus y minus 1 is equals to x plus c. సో ఈ విధంగా కూడా ఇది సి ఈ అనుకున్నారు, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు ఆప్షన్, లేదా ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. సో ఎట్లా ఇచ్చినా సరే మనం సాల్వ్ చేసేటట్లు ఉండాలి. సో ఈ ఫార్మాట్ని ఏమంటాం, ఇట్లా సొల్యూషన్ కనుక్కునే ఫార్మాట్ని ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఇప్పుడు మనకు థర్డ్ ఫార్మాట్ కూడా ఉంది కదా. సో ఏంటిది అది, థర్డ్ వన్ వచ్చేసి హోమోజీనియస్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఈక్వల్గా ఉండాలి అని. ఉండండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది సో dy/dx is equals to సమ్ f(x, y) ఫార్మాట్లో ఉందనుకో. ఈ f(x, y) ఏంటిది అంటే న్యూమరేటర్లో xy టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్లో కూడా xy టర్మ్స్ ఉన్నాయి. కానీ రెండిటికి ఇది హోమోజీనియస్ అవ్వాలంటే కండిషన్ ఏంటిదా అంటే ఇది ప్లస్ ఇది మనకేంటిది ఆర్డర్స్ ఆర్ పవర్స్ అనేది ఈక్వల్ ఉండాలి. పవర్స్ మస్ట్ బి ఈక్వల్. పవర్స్ మస్ట్ బి ఈక్వల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు కంగారు పడద్దు. లేదా ఇంకో మెథడ్ ఒకటి, ఇంకో ఫార్మాట్లో కూడా ఉండొచ్చు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లైక్ dx/dy ఈజ్ ఈక్వల్స్ టు g of x, y, where again g of x, y is equals to n of x by x, y divided by n అంటే నథింగ్ బట్ న్యూమరేటర్, d అంటే డినామినేటర్. ఇక్కడ కూడా ఏంటిది మనకి పవర్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి ఈక్వల్. పవర్ షుడ్ బి ఈక్వల్. సో మనకి ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్స్ టు vx అని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. మళ్ళీ వేరియబుల్ సెపరబుల్లో వస్తుంది, అప్పుడు మళ్ళీ సొల్యూషన్ కనుక్కుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే x ఈజ్ ఈక్వల్స్ టు vy అని సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. ఇప్పటి వరకు జస్ట్ థియరీ చూసినాం, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటా అంటే లెట్ మీ టేక్ ఏ క్వశ్చన్. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 3 కదా. సో ఐ హ్యావ్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు x² + y² డివైడెడ్ బై 2xy. చూడండి, చూస్తేనే మీకు ఏమర్థమవుతుంది, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్స్తో సాల్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ పవర్ ఏముంది న్యూమరేటర్లో 2, డినామినేటర్లో కూడా పవర్ ఏముంది xకు ఒక పవర్, yకి ఒక పవర్. మల్టిప్లై చేసినప్పుడు రెండు యాడ్ అవుతాయి కాబట్టి డినామినేటర్ పవర్ కూడా 2 యాజ్ వెల్ యాజ్ న్యూమరేటర్ పవర్ కూడా 2 ఉంది. సో అండ్ f(x, y) డివైడెడ్ బై g(x, y) ఫార్మాట్లో ఉన్నాయి. సో అన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది ఏమంటాం, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. సో హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఉన్నప్పుడు dy/dx ఫార్మాట్లో ఉంటే ఏమన్నా నేను y ఈజ్ ఈక్వల్స్ టు vx సబ్స్టిట్యూట్ చేయండి అన్న. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు vx పెడితే dy/dx ఏమవుతుందా, dy/dx ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటిది మనకి uv ఫార్ములా ఏంటి, u ఇంటూ v డాష్ అంటే v ఇంటూ d/dx ఆఫ్ x 1 ప్లస్ u ఇంటూ v ఇంటూ u డాష్, v అంటే ఇక్కడ ఏంటి x ఇంటూ dv/dx. సో ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఏంటిది సింపుల్ యూవీ తెలుసు కదా, డిఫరెన్షియేషన్లో u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అదే చేసిన నేను. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా ఏమొచ్చింది, dy/dx అనేది v ప్లస్ x ఇంటూ dv/dx. సో అది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. dy/dx ప్లస్లో ఏం పెడతా, v ప్లస్ x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు x² యాజ్ ఇట్ ఈస్ పెట్టి y² ప్లస్లో నేను ఏం పెడతా, y ప్లస్లో vx పెడతా. సో అప్పుడు ఏమవుతుంది, v² ఇంటూ x² డివైడెడ్ బై 2x ఇంటూ y అంటే ఏంటి vx. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం దీన్ని. v ప్లస్ x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు x² కామన్ తీస్తే పైన 1 ప్లస్ v² డివైడెడ్ బై 2x² ఇంటూ v. x² విల్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు నేను ఈ వీని ఏం చేస్తా అంటే ఎట్ సైడ్ పంపిస్తా. దట్ ఇంప్లైస్ ఏమవుతుందా నాకు, x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు v, ఇది u అనుకున్నారు మళ్ళీ 1 ప్లస్ v² డివైడెడ్ బై 2v. ఈ వీని ఇటు పంపించిన కాబట్టి ఇది మైనస్ v. ఇప్పుడు నాకేమవుతుంది, x ఇంటూ
dv బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఏం లేదు, ఇది మొత్తం సింపుల్ ఏంటి, జస్ట్ ఒక సాల్వ్ చేయడమే, డివైడెడ్ బై 2v. సో ఓవరాల్గా నాకు ఏమొచ్చింది, x ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ప్లస్ v స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ అంటే 1 మైనస్ v స్క్వేర్ డివైడెడ్ బై 2v. ఇప్పుడు ఏంటిదా మనకి వేరియబుల్ సపరబుల్ వచ్చేసిన వీని ఇటు ఎక్స్ని ఇటు తీసుకువెళ్తాం, అప్పుడు ఏమవుతుంది dv ఇంటూ 2v డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు dx బై x. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 2v డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ dx. సో ఇటువంటివి ఎట్లా సాల్వ్ చేయాలో తెలుసు కదా మీకు. ఇక్కడ ఏం చేస్తారు, 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఒక t అనుకోండి, అప్పుడు మీకు మైనస్ 2v dv ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది dt అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఇది ఏమవుతుంది అప్పుడు ఇంటిగ్రల్ 2v dv అంటే మైనస్ dt, అంతే కదా. 2v dv అంటే మైనస్ ఇటు తీసుకెళ్ళినాయి అంతే, డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ అంటే ఏంటి, 1 మైనస్ v స్క్వేర్ అంటే t, ఓకేనా. అంతే, ఇంకా ఇంటిగ్రల్ మైనస్ పక్కన తీస్తే లాగ్ ఆఫ్ t అంటే ఏంటి మనకి 1 మైనస్ v స్క్వేర్. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ నేనే చెప్తున్నా మీకు, అవసరం లేదు, ఇది ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుందా లాగ్ ఆఫ్ x ప్లస్ c. ఇప్పుడు నేను దీన్ని ఇటు తీసుకెళ్తా, అప్పుడు నాకు ఏమవుతుంది లాగ్ ఆఫ్, ఇక్కడే రాసేదా, లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c అన్న కాన్స్టెంటే కాబట్టి మళ్ళీ c అని పెట్టుకుంటా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే లాగ్ a ప్లస్ లాగ్ b అంటే ఏంటి, లాగ్ ab కదా. సో లాగ్ ఆఫ్ x ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు c. సో x ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ c, అంతే కదా, లాగ్ తీసేస్తే. ఇప్పుడు మనకి ఏమవుతుంది x ఇంటూ 1 మైనస్ v అంటే ఏంటిదా, v అంటే y బై x, అంతే కదా, y స్క్వేర్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ c. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ c. లేదా దీన్నే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ఈ పవర్ c అని కూడా రాయొచ్చు. సో ఇది మన సొల్యూషన్. నాకు ఒక చిన్న డౌట్ పడుతుంది ఇక్కడ, ఇది కరెక్టేనా మనం చేసిన ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ 2v డివైడ్ బై 1 మైనస్ v స్క్వేర్, 1 మైనస్ v స్క్వేర్ని t అనుకున్నాం. సో అప్పుడు మైనస్ 2v dv dt అయింది. సో 2v ఇంటూ dv ఏమవుతుంది మనకి మైనస్ dt, ఓకే, డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ లాగ్ t, ఇక్కడ t అంటే లాగ్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్, ఓకే కరెక్టే. సో ఇది మనకు ఆన్సర్. ఈ ఫార్మాట్ని ఏమంటాం, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. ఇంకొకటి తీసుకుందాం హోమోజీనియస్ ఈక్వేషన్స్లో క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 4 అనుకోండి. సో ఇది మీరు హోంవర్క్ లాగా చేయండి. ఇది మన క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డిఎక్స్. సో ఇది మన క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది నా క్వశ్చన్. సో నేను కొంచెం సాల్వ్ చేస్తా, మిగిలింది మీరు చేయండి. సో ఏం చేస్తాను నేను, ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డిఎక్స్ బై డివై ఫార్మాట్లో ఒకటి తీసుకుందాం. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ నేను మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇప్పుడు నేను హెడ్డింగ్ పెట్టి రాస్తున్నా కాబట్టి మీరు ఆటోమేటిక్గా ప్రాబ్లం చూసి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్స్ హెడ్డింగ్ కింద రాస్తున్నా కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అనుకుంటున్నారు. ఎగ్జామ్లో ఇట్లా హెడ్డింగ్స్ ఉండవు, జస్ట్ ఇట్లా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి మీరు సాల్వ్ చేయండి అంటాడు. అప్పుడు మీరే అనలైజ్ చేయాలి. ఆ అనలైజింగ్ స్కిల్స్ మీకు ఎప్పుడు వస్తాయి, వెన్ యూ ప్రాక్టీస్ లాట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ నేను చెప్తున్నా బై ఎక్స్పీరియన్స్ ఏంటిదిరా అంటే, మీరు క్వశ్చన్ చూడగానే మీ మైండ్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది, ఓకే ఇది ఇట్లా చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏముంది, పవర్ 3 XYలో ఉంది, పవర్ 3 XYలో ఉంది. సో హోమోజీనియస్ ఈక్వేషన్స్ వేసి సాల్వ్ చేయని. సో ఇది బై ప్రాక్టీస్ తెలుస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టి రాస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అదే మెథడ్ అప్లై చేస్తున్నాం.
అది ఎవడన్నా చేస్తాడు. ఓకేనా, ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనమే ఐడెంటిఫై చేయాలి, ఇది వేరియబుల్ సెపరబులా, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబులా, లేకుంటే హోమోజీనియసా, మీకు అర్థం అవ్వాలి. ఓకేనా, ఇది హోమోజీనియస్. ఇప్పుడు ఏమన్నా నేను dx/dy ఫార్మాట్లో ఉన్నప్పుడు x = vy వేయండి అన్న, అప్పుడు ఏమవుతుంది మనకి, x = vy వేస్తే dx/dy ఇది ఏమవుతుందా మనకి u × v'. సో ఇది అసలు మనకి ఏంటి, ఓకే, u × v' అంటే 1 ప్లస్ v × u' అంటే dv/dy. ఓకేనా, అంటే v + y × dv/dy. dx/dy ఏమవుతుంది, v + y × dv/dy x³ + y³ అంటే x³ x³ అంటే v³ y³ ప్లస్ y³ డివైడెడ్ బై v² y³ అవుతుంది, అంతే కదా, v² y² × y. ఇక్కడ నేను దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ v + y × dv/dy y³ కామన్ తీస్తే నేను ఓవరాల్గా నాకు ఏమవుతుంది, v² v ఒకటి పోతుంది, అంతే కదా, y³ కామన్, ఓకే, y³ కామన్ తీస్తే 1 + v³ అవుతుంది డివైడెడ్ బై y³ × v² ఉంది. ఇక్కడ y³ క్యాన్సల్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటిదిరా అంటే y × dv/dy మనకి ఏమవుతుంది, 1 + v³ డివైడెడ్ బై v² మైనస్ v అవుతుంది. ఓకేనా, ఇదేదో సింపుల్ ఉన్నట్లందు చేద్దాం. v × dv/dy 1 + v³ మైనస్ v³ డివైడెడ్ బై v². ఓకేనా, ఈ v³ పోతుంది. ఇప్పుడు ఏముంది మనకి, y × dv/dy 1/v². ఈజీగా వేరియబుల్ సెపరబుల్లోకి రెడ్యూస్ చేయొచ్చు. సో ఏమవుతుంది, అది v² × dv dy/y. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇది v³ = log y + c. సో v³ అంటే ఏంటి మనకి, v = ఏంటి అసలు x/y. సో x³ / y³ ఈ 3ని ఇంటూ తీసుకెళ్తాను నేను, 3 × log of y + c. సో ఇది మన సొల్యూషన్. సో దీన్ని ఎట్లన్నా ఇవ్వచ్చు ఆప్షన్స్లో, దీన్ని y³ మల్టిప్లై చేసి ఇచ్చిండొచ్చు. సో ఇట్ ఈస్ హిజ్ విష్. సో ఇవి మనకేంటిది సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీరు అనుకుంటా ఉండొచ్చు ఇంకొక మెథడ్ ఉంది నాన్ హోమోజీనియస్, సో అది చెప్పలేదు ఏంటి అని. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ ఒకటి ఎక్కువ అవుతుంది, మీరు లెంత్ ఎక్కువ ఉంటే చూడరు, ప్లస్ దాంట్లో మళ్ళీ దాంట్లో డివిజన్స్ ఉంటాయి మళ్ళీ నాన్ హోమోజీనియస్లో. సో ఈ వీడియోలో చెప్పడం కష్టమే, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోకి వచ్చేసరికి ఆర్డర్ డిగ్రీ ఇంపార్టెంటే, 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సొల్యూషన్స్లో వేరియబుల్ సెపరబుల్, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఏమైనా నేను క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేసింటే లైక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అవి కన్సిడర్ చేయొద్దు. మీరు మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ ఫార్ములాస్ క్యాల్కులేషన్స్ అవన్నీ మీ పార్ట్, అవి కూడా నేనే చెప్పాలంటే కుదరదు. మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ కాన్సెప్ట్ నుంచి మీరు కాన్సెప్ట్ గ్రాస్ప్ చేసి ఏమంటారు దీన్ని క్యాల్కులేషన్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్ చేయాలి. నావి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే దెన్ అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా, మంచిగా ప్రిపేర్ అయ్యండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.